కష్టాలు, సుఖాలు ఇవి ఏం పర్మనెంట్ కావు. జీవితంలో అన్నీ వస్తూ ఉంటాయి. ఏదన్నా ఒక ఫ్యామిలీ బాగుంది అంటే చూసి తట్టుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళని ఎలా విడగొట్టాలి అని ఫ్యామిలీలో ప్లాన్ చేసేవాళ్ళు ఉంటారు. మీరు ఏదన్నా సాధించాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని అణగదొక్కే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎంతోమంది ఎన్నో మాటలు అంటూ ఉంటారు. ముఖ్యంగా మీరు ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యామిలీ అంటే మీరు, మీ హస్బెండ్, మీ పేరెంట్స్, మీ పిల్లలు, ఇంతవరకే. మిగతా వాళ్ళు ఏమన్నా కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మంచిగా నిజాయితీగా కష్టపడండి. సక్సెస్ అనేది దానంతటికి అదే వస్తుంది. ఒక బొటిక్ని రన్ చేయడం అంత ఈజీ ఏం కాదు. చాలామంది మాస్టర్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు టైలరింగ్ నేర్చుకోకుండా బొటిక్ని స్టార్ట్ చేస్తే ఎన్నో ఇబ్బందులు ఫేస్ అవుతారు. చాలా మెంటల్ ప్రెజర్కి గురవుతారు. ఎందుకంటే కస్టమర్స్కి ఆల్రెడీ ఆర్డర్స్ ఒప్పుకొని ఉంటారు. మాస్టర్ లేకపోవటం వల్ల ప్రతిదీ ఆయన మీద డిపెండ్ అవ్వటం వల్ల కటింగ్ ఆగిపోతుంది, స్టిచ్చింగ్ ఆగిపోతుంది. స్టిచ్చింగ్ చేసే వర్కర్స్తో మేనేజ్ చేసుకోవచ్చు, కానీ కటింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న రోజుల్లో ఇయర్ టు ఇయర్ ఎక్స్పెన్సెస్ ఎంత మారుతున్నాయి, స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఎలా మారుతున్నాయో చూడండి. ఒకప్పుడు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది. సో మీరే కంపారిజన్ చేసుకోండి. స్టిచ్చింగ్ లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వర్కింగ్ ఉమెన్స్ కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, కుట్టే వాళ్ళు ఉన్నారు ఇంట్లో. ఎందుకంటే వాళ్ళు కొంత అమౌంట్ని కూడా సేవ్ చేయొచ్చు. స్టిచ్చింగ్ ఛార్జెస్ ఏమైనా తక్కువ ఉంటున్నాయా? ఒక మాస్టర్ని పెట్టే కదా బొటిక్లో రన్ చేసేది. మనకి అన్నీ చూసుకోవడానికి కటింగ్ చేసి, స్టిచ్చింగ్ చేసి అన్ని టైం సరిపోదు. మగ్గం వర్కర్స్ ఉంటాయి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంటాయి. ఒక్కొక్క షాప్లో ప్రతి ఒక్కరు బాగా కష్టపడితేనే మంచి మంచి అవుట్ఫిట్స్ కస్టమర్స్కి అనుకున్నట్టుగా వాళ్ళకి డెలివరీ చేయగలుగుతారు. సో తప్పకుండా ఇంట్లో వాళ్ళకు కూడా మీరు ఏదన్నా ఫ్యామిలీలో నీడ్ వచ్చినప్పుడు మీరు మనీ అనేది మీరు కొంచెం వాళ్ళకి సేవ్ చేయొచ్చు. లేదా మీరు ఓన్గా ఫ్యామిలీ మొత్తానికి స్టిచ్చింగ్ చేసుకున్న స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేది తగ్గించుకోవచ్చు. మన దగ్గర అందరికీ అందుబాటులో ఉండేలాగా మనం కోర్స్ అనేది లాంచ్ చేశాము. బేసిక్ కోర్స్ ఉంది. ఆల్రెడీ మీకు స్టిచ్చింగ్ వచ్చు, మోడల్స్ కావాలి అనుకున్న దానికి వేరే కోర్స్ ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గుంటూరులో కానీ చుట్టుపక్కల ఉన్న కానీ తప్పకుండా నేర్చుకోండి. మన దగ్గర ఇంకా క్లాసెస్ అనేది రన్ అవుతూనే ఉంటాయి. మన యోగ్యశ్రీ ఉన్నంతకాలం మన దగ్గర టైలరింగ్ నేర్చుకున్న బ్యాచ్లో నుంచి ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాము. క్లాస్ జరుగుతున్నప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నారో బాడీ మెజర్మెంట్స్ మీకు చూపిస్తాము. వీడియో చూసేటప్పుడు ఫోన్ని ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చూడండి, అప్పుడు వీడియో క్లియర్గా అర్థమవుతుంది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియో. దానికి ఏం చేయాలంటే కనుక మనం కొంచెం ఖర్చు కోసం అనేది కిందకనేది మనకి ఎంత ఖర్చు కావాలి అనేది దానికోసం ఇంత తీసుకుంటాము. ఇక్కడికి ఎన్ని అంగుళాలు ఉన్నాయి, 9 అంగుళాలు. కానీ మనకి క్లాత్ కావాలంటే ఏం చేయాలి, దానికి డబల్ చేసుకోవాలి. క్లాత్ కావాలంటే డబల్ చేసుకోవాలి. డబల్ చేసుకుంటే ఎంత వచ్చింది, ఎన్ని అంగుళాలు వచ్చింది, 38 ఇంచెస్. 38 ఇంచెస్ వచ్చినాయి మనకి, అంటే 38 అంగుళాలు వచ్చింది. ఈ 38 అంగుళాలని మనం సెంటీమీటర్ లోకి మార్చుకొని క్లాత్ అనేది కొచ్చుకోవాలి. 38 అంగుళాలు అంటే ఎంత, ఇక్కడ ఇటు పక్కన ఎంత ఉంది, 97 పాయింట్స్ అనేది మనకి క్లాత్ కావాలి. ఈ 97 క్లాత్ వచ్చింది. కానీ ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఇది క్లాత్ లో మనకి పొడవు ఒక్కటే వచ్చింది, మనకి చెయ్యి కూడా కావాలి. చెయ్యి కూడా మనం క్లాత్ తీసుకోవాలంటే ఏం చేయాలంటే కనుక చెయ్యి వాడికి ఇప్పుడు చిన్నోడు కాబట్టి 4, అంటే ఇక్కడికి ఎన్ని పాయింట్లు ఉంది, 10 పాయింట్లు ఉంది. 10 పాయింట్లు ఒక చెయ్యి వచ్చింది. 10 పాయింట్లు అంటే కనుక ఒక చెయ్యి వచ్చింది. కానీ 2 చేతులు కావాలంటే 10 20 పాయింట్లు. అంటే అటు మనకు అది మీటర్ ఏమన్నా ఒక క్లాత్ పట్టింది. ఒకవేళ పెద్ద పన్ను అయితే ఆ మీటర్లో వచ్చేసి కాకపోతే మనకు ఒక చిన్న పన్ను అనుకో, దానికి ఏం చేయాలంటే కనుక మీటర్ 10 పాయింట్లు అనేది, మీటర్ 20 పాయింట్లు అనేది మనకి లైనింగ్ క్లాత్ గా కావాలి. జాకెట్ మెయిన్ అవసరం లేదు కావాలి. కానీ ఇప్పుడు మనం వీటికి అమ్మాయి అనుకుందాం కాసేపు, వీడికి ఏం చేయాలంటే ఒక బ్లౌజ్ కుట్టాలి. ఓ బ్లౌజ్ కుట్టాలి అంటే వీడి బాడీ మెజర్ అనేది అసలు ఆదులు ఎలా తీసుకోవాలి, ఒక బుక్ మీద రాసుకోండి. ఆదులు ఎలా తీసుకోవాలి, నా బుక్ జాస్మిన్. ఆది తీయాలి అంటే కనుక బాడీ ఫస్ట్ నుంచి ఫిట్టింగ్ అనేది ఆది ఎలా తీయాలో చూపిస్తాను. షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ఇక్కడ జాయింట్ అనేది ఉంటుంది బ్లౌజ్ కోస్టల్కి. ఈ షోల్డర్ దగ్గర నుంచి పొడవు అనేది వాళ్ళకి కావాల్సిన పొడవు బాడీ అంటే ఇక్కడ ఉంది కదా, ఈ బోన్ ఉంటుంది ఇక్కడ, ఈ బోన్ దాకా అనేది పొడవు తీసుకోవాలి. పొడవు వచ్చేసరికి ఎక్కడ ఎంత వచ్చింది, 14 ఇంచెస్ వచ్చింది. పొడవు అనేది 14 ఇంచెస్ వచ్చింది. ఫస్ట్ పొడవు తీసుకోండి. నెక్స్ట్ అనేది షోల్డర్, సెకండ్ పార్ట్ వచ్చేసరికి షోల్డర్ ఎలా తీసుకోవాలి. ఇక్కడ ఒక బోన్ ఉంది కదా,
బోన్కి ఏంటంటే కనుక ఇలా అంటే కనుక మనకి ఏకైనా కానీ మన బాడీ ఇలాగే తీసుకోవాలి. ఇక్కడ ఒక జాయింట్ వచ్చింది, ఇటు సైడ్ జాయింట్స్ వస్తాయి. ఆ జాయింట్ నుంచి ఈ జాయింట్ దాకా అనేది షోల్డర్ కొలుచుకోవాలి. ఈ మడత మనకి చూసుకున్నా కానీ అర్థమవుతుంది ఎవరికైనా కానీ. అక్కడ ఎంత ఉన్నది, ఎన్ని అంగుళాలు ఉంది అనేది మనం పర్టికులర్ గా అనేది తీసుకోవాలి. దీనికి వచ్చేసరికి 12 అంగుళాలు ఉంది. వాళ్ళ బాడీని బట్టేసి ఈ జాయింట్ మధ్య ఉంటుంది కదా, అక్కడ నుంచి ఈ షోల్డర్ అనేది మనం షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసింది. సెకండ్ షోల్డర్ వచ్చిన తర్వాత బ్యాక్ డీప్ ఎంత కావాలి, బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ డీప్ ఇక్కడ మనం ఎక్కడైతే తీసుకున్నామో ఇక్కడ నుంచి క్రాస్ గా పెట్టుకోవాలి, స్ట్రైట్ తీయకూడదు. నెక్ కావాలి అంటే కనుక ఇలాగా స్ట్రైట్ గా కాకుండా క్రాస్ గా సెంటర్ లోకి తీసుకోవాలి. ఏదైనా పూజాటిడైనా ఏదైనా కానీ మన పర్సనాలిటీని బట్టి. వీడికి వచ్చేసరికి ఒక 4.5 to 5 పెట్టుకోవచ్చు. ఈ ఏజ్ వరకు ఏంటంటే కనుక 4.5. లేదు హై కావాలి అంటే కనుక ఇక్కడ ఎంత కావాలో అంత అప్పుడు 2 inches 3 inches సరిపోయింది. డీప్ కావాలంటే 5 inches. ఆ తర్వాత ఫ్రంట్ డీప్ కూడా మనం క్రాస్ గానే తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క బెస్ట్ సైజ్ లో ఉంటుంది కాబట్టి మనకు ఒరిగిన రోత లేకుండా ఏం చేయాలంటే కనుక మనం ఎక్కడ దాకా కావాలి వేస్ట్ చేసుకొని అక్కడ దాకా 5 inches ఇది కూడా. ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ కొలత ఆర్మ్ హోల్. ఈ రౌండ్ చంక్ ఉంటుంది కదా, దాన్ని బట్టి రౌండ్ వచ్చేసింది. చెయ్యి ఇలా తీసుకొని మనం ఏళ్ళు అనేది ఫింగర్ ని ఇలాగ కింద పక్కన పెట్టుకోవాలి. ఏళ్ళు పైన పెట్టేసేసి హోల్డర్ అనేది ఇలాగ ఆర్మ్ హోల్ లూజ్ తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. కరెక్ట్ గా ఈ పాయింట్ అనేది మనకి ఇలాగ వచ్చేసింది. ఇది వచ్చేసరికి 11.5 ఉంది. లాస్ట్ ఇప్పుడు మనం చెస్ట్ తీసుకోవాలి. చెస్ట్ వచ్చేసరికి చుట్టుకొలత ఇలా పెట్టేసేసి ముందు అప్పర్ చెస్ట్ ఎంత ఉంది అక్కడ కూడా ఏం పెట్టాను నేను కరెక్ట్ 23 inches ఉంది. ఆ తర్వాత మిడిల్ చెస్ట్ అనేది మధ్యలో తీసుకోవాలి. పిల్లలు కాబట్టి వీళ్ళకి వచ్చేసరికి మనం వేస్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. 21 inches. ఆ తర్వాత హిప్ ఇక్కడ ఏంటంటే బక్కగా ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి హిప్ దగ్గర మనకి సైడ్ కట్స్ రావాలి కాబట్టి ఆ తర్వాత ఇది 1 inch డిఫరెంట్ ఉంది. మనకి అప్పరు, మిడిల్, వేస్ట్, హిప్ 4 కొలతలు రావాలి. కానీ చిన్నపిల్లలకి వచ్చేసరికి 3 కొలతలు సరిపోతాయి అనమాట. హిప్ వచ్చేసరికి 22 ఉంది. ఆ తర్వాత చేతి పొడవు, ఈ బోన్ ఇందాక మనం ఎక్కడైతే తీసామో ఈ జాయింట్ మజిల్ ఇక్కడ నుంచి అనేది పొడవు తీసుకోవాలి. వాళ్ళ బాడీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టేసి పొడవు అనేది ఇప్పుడు వీడికి వచ్చేసరికి ఇప్పుడు మెగా స్లీవ్ లాంగ్ గా ఎల్బో వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ దాకా తీయాలి. మన పెద్దవాళ్ళ జాకెట్లకైనా కానీ ఫోల్డింగ్ మనకి ఇలా పెట్టేసేసి ఈ ఎల్బో దాకా అనేది ఇది ఉంటుంది కదా, ఈ రౌండ్కి ఎదురుగా అనేది మనము ఒక కొలత తీసుకోవాలి. పొడవు అయిపోయిన తర్వాత మనము ఆ రిక్వైర్మెంట్ వాళ్ళ బాడీ మెజర్ ని పట్టేసేసి ఇప్పుడు షార్ట్ అయితే కనుక ఏ ప్లేస్ లో తీసాము, ఇప్పుడు షార్ట్ 3 inches తీసుకున్నామా ఇక్కడికి, ఇంకొంచెం తీసుకున్నామా ఇక్కడికి, లేదు కింద ఎక్కడ దాకా పొడవు తీసుకున్నామా ఇక్కడికి, వాళ్ళ పొడవులను బట్టేసి మనం చేతి పొడవు అనేది బాడీ మెజర్మెంట్ చేసే విధానం అయితే ఇలా బాడీ తీసుకున్నాము అంటే కనుక మనం పంజాబీ డ్రెస్ ఏదైనా కానీ పర్టికులర్ గా తీసుకునే విధానం అయితే ఇది. ఓకేనా?